హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక కొత్త అర్నింగ్ యాప్ గురించి చెప్తానండి. సో అందులో వచ్చేసి మనం రెఫర్ చేసి మనీ ఏం చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్ అర్నింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆ యాప్కి సంబంధించిన రెఫర్ బైపాస్ ట్రిక్ కూడా చెప్తాను. సో అది వచ్చేసి మనకు ఒకే డివైస్ని యూస్ చేసి మనం అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చేసింది దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో లాస్ట్ వీడియోలో గివ్ అవే అయితే ఇస్తానని చెప్పాను కదా, సో దానికి సంబంధించిన లింక్ అయితే కాపీ చేస్తున్నా. అండ్ లాస్ట్ గివ్ అవే విన్నర్ కూడా అమౌంట్ అయితే ఇవ్వలేదు. సో డైరెక్ట్గా ఈ 2 మెంబర్స్కి అయితే అమౌంట్ అయితే సెండ్ చేశాను. సో మీరు కూడా పార్టిసిపేట్ చేసుకోవాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీ పేటిఎం నెంబర్ అయితే ఇచ్చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ టోటల్ ఇందులో వచ్చేసి మనకు 12 కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ వంశీ రెడ్డి కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ బ్రో, ఇతను పేటిఎం నెంబర్ కూడా ఇచ్చాడు. ఇతనికైతే అమౌంట్ అయితే సెండ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ నేమ్ అయితే ఇక్కడ చూడొచ్చు, స్పిన్లే విన్ అనేది యాప్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ రెఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి మనకి ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసి ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుని యాప్ అయితే ఓపెన్ చేస్తే మనకు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు స్క్రీన్ పక్కన ఒక కోడ్ అయితే కనిపిస్తుంది కదా, సో రెఫర్ కోడ్. సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాను. సో ఆ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ అండ్ అర్న్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో రెఫర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సో రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తే మనకు 200 కాయిన్స్ అయితే సైన్ అప్ బోనస్ కింద వస్తాయి. అండ్ మీ అకౌంట్ వచ్చేసి యాక్టివేషన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇలాంటి అప్డేట్స్ కొన్ని చిన్న అప్డేట్స్ కోసం మనం వీడియో అయితే చేయలేము కాబట్టి టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. సో టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. అండ్ ఇక్కడ మనకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనము ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ ఎలా చేయాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డైలీ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసి మనకు ఇక్కడ ప్రతిరోజు ఒక డైలీ బోనస్ కింద కొన్ని కాయిన్స్ అయితే ఇస్తారు. సో దానిపైన ట్యాప్ చేసి మనకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. సో కాయిన్స్ మనం డైరెక్ట్గా వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. అండ్ ఇక్కడ స్పిన్ అండ్ విన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేసి మనకు ఒక వీల్ అయితే వస్తుంది. సో ఆ వీల్లో మనకి ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన ట్యాప్ చేసి మనకు ఒక వీల్ అయితే రన్ అవుతుంది. సో యారో వచ్చేసి మనకి ఎక్కడ ఆగుతుందో అన్ని కాయిన్స్ అయితే మనకు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ నాకు 6 కాయిన్స్ అయితే వచ్చాయి. డైరెక్ట్గా మనకు ఓకే పైన ట్యాప్ చేసేసేయండి. ఇప్పుడు మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయి అన్ని కాయిన్స్ రాగానే మీకు ఇక్కడ ఓకే బటన్ అనేది వస్తుంది మీకు ఇక్కడ. సో జస్ట్ ఓకే పైన ట్యాప్ చేసి ఈ కాయిన్స్ అని మనకు వ్యాలెట్లో అయితే యాడ్ అవుతుంటాయి. ఇక్కడ లక్కీ లిఫాఫా కూడా ఉంటుంది అండ్ సర్వేస్ కూడా ఉంటాయి. టాస్క్ ఆఫర్స్లో వెళ్ళి మీరు కొన్ని యాప్స్ అయితే ఇచ్చింటారు, ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్విటేషన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీ రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు ఏ దాంట్లో నుంచి ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మీ లింక్తో మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి జాయిన్ అవుతారో సో అప్పుడు మీకు 200 కాయిన్స్ అయితే వస్తాయి, అతనికి కూడా 200 కాయిన్స్ అయితే వస్తాయి. సో ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ 2 రూపీస్ అన్నట్టు, ఇక్కడ 100 కాయిన్స్ అంటే 1 రూపీ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వ్యాలెట్ సెక్షన్లో వెళ్ళండి. అండ్ వ్యాలెట్ సెక్షన్లో వెళ్తే మనకి ఇక్కడ ప్రజెంట్ 739 కాయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ రీడీమ్ మినిమం రీడీమ్ వచ్చేసి ఇందులో 10 రూపీస్ అయితే ఉంటుంది. సో రీడీమ్ ఎలా చేయాలంటే సో ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ 2000 కాయిన్స్ రాగానే మనం 10 రూపీస్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 2000 కాయిన్స్కి 10 రూపీస్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. అండ్ 5000 కాయిన్స్ ఉంటే 25 రూపీస్ అండ్ 10,000 కాయిన్స్ ఉంటే 50 రూపీస్కి అయితే రీడీమ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ డ్యామేజ్ కానీ టాప్అప్ కూడా చేసుకోవచ్చు ఈజీగా మనము. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు అన్లిమిటెడ్ ట్రిక్ గురించి చెప్తాను, రెఫర్ ట్రిక్. సో దానికోసం మీరు ఒక ఐలాండ్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అన్ని ఓపెన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఐలాండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు మెయిన్ ల్యాండ్ అప్లికేషన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో దానిపైన ట్యాప్ చేసి వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సో మీ ఒరిజినల్ స్పిన్లే యాప్ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాపీ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఐలాండ్ అప్లికేషన్కి సంబంధించిన క్రోమ్ బ్రౌజర్ అయితే ఉంటుంది, లాక్ సింబల్ సంబంధించింది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి.
అండ్ తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్నీ అలో చేసేసి సో ఇక్కడ వన్స్ ఓపెన్ కాగానే ఇక్కడ మీకు మీ ఒరిజినల్ యాప్ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే ఇక్కడ కాపీ చేసేసేయండి అండ్ సెర్చ్ చేసేసేయండి. తర్వాత మీకు అండ్ సెర్చ్ చేసి మనకు ప్లే స్టోర్లో అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి ఒక యాప్ అయితే ఈ స్పిన్లే యాప్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి. ఇక్కడ వన్స్ యాప్ అయితే ఇన్స్టాల్ అయినప్పుడు ఓపెన్ చేయండి అండ్ ఓపెన్ చేస్తే మనకు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఒరిజినల్ యాప్ యొక్క ఈమెయిల్ కాకుండా ఒక కొత్త ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఆ ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుని అండ్ సెలెక్ట్ చేసుకున్న మనకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఉంటుంది కదా. సో రెఫర్ కోడ్ అయితే కాపీ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చేసినప్పుడు ఇక్కడ డాష్బోర్డ్ అయితే కంప్లీట్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా ఐలాండ్ అప్లికేషన్లో మీరు. సో ఇక్కడ జస్ట్ షేర్ పైన ట్యాప్ చేసేయండి అండ్ ఒక బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనకు షేర్ ఆప్షన్ అయితే మనకు టిక్ అయితే అయిపోతుంది ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో జాయిన్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతే మనకు జాయిన్ బటన్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు టిక్ మార్క్ అయితే వచ్చింది. సో సబ్స్క్రైబ్ అను యూట్యూబ్ హ్యాస్ నాట్ ఇన్స్టాల్డ్. సో యూట్యూబ్ కూడా మనము చేసేసాం. సో వన్స్ ఇక్కడ టాస్క్ అయితే కంప్లీట్ అయినప్పుడు ఇంత డాష్బోర్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఇన్పుట్ అండ్ అర్న్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే కౌంట్ అవుతుంది కదా. సో జస్ట్ ఇక్కడ యూ షుడ్ హ్యావ్ 200 కాయిన్స్ టు ఇన్పుట్ రెఫర్ కోడ్. సో 200 కాయిన్స్ అయితే ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు. సో 200 కాయిన్స్ ఉంటే మనము ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో వన్స్ ఇక్కడ మీకు స్పిన్ అండ్ విన్ కానీ డైలీ బోనస్ కానీ ఒక టాస్క్ కంప్లీట్ చేసి మనకు 200 కాయిన్స్ అయితే ఈజీగా అయితే వస్తాయి. సో వన్స్ ఇక్కడ 200 కాయిన్స్ రాగానే ఇక్కడ ఇన్పుట్ అండ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీ ఒరిజినల్ యాప్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో అలా చేసి మనకు రెఫర్ అయితే కౌంట్ అవుతుంది. అండ్ కౌంట్ అయినప్పుడు మనకు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్తే మనకు మెయిన్ అకౌంట్లో అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ వన్స్ ఇక్కడ రెఫర్ అయితే కౌంట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఐలాండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఐలాండ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ 3 డాట్స్ అయితే కనపడిస్తుంటాయి పక్కన మీకు. సో ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేసి మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సెట్టింగ్స్ పైన వెళ్ళండి. అండ్ సెట్టింగ్స్ పైన వెళ్తే ఇక్కడ సెటప్ అండ్ షట్ డౌన్ అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఐలాండ్ మేనేజర్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేసేసేయండి. అండ్ ఇక్కడ డెస్క్టాప్ పైన ఉంది. డెస్క్టాప్ పైన ట్యాప్ చేసేసేయండి. సో ఇలా చేయడం వల్ల మనకు ఐలాండ్ అప్లికేషన్లో ఉండే డేటా మొత్తం క్లియర్ అవుతుంది. సో నెక్స్ట్ కూడా మీరు ఇలాగే రెఫర్ అయితే కౌంట్ చేసుకోవచ్చు. సో కొత్త ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. కొత్త దాంతో రెఫర్ అయితే చేసుకోండి. సో ఇలా మనం అన్లిమిటెడ్ రెఫర్స్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఇవాళ వీడియో వచ్చేసి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.